హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ హబ్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి విజయవాడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామన్నమాట. సో ఈరోజు వచ్చేసరికి ఒక బ్యూటిఫుల్ మెమో ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. సో విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళేటువంటి మెమో ట్రైన్ జర్నీ అనమాట. సో ఇది ప్రతిరోజు మార్నింగ్ విజయవాడలో 3:40కి అయితే స్టార్ట్ అవుద్ది. సో 9:15కి అయితే రాజమండ్రి అయితే చేరుకుంటుంది అనమాట. సో లోపలికి వెళ్తే ఫుల్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం, పదండి. ఫ్రెండ్స్, విజయవాడ రైల్వే స్టేషన్ ఎర్లీ మార్నింగ్ అనమాట. అవుట్ సైడ్ లుక్ అయితే చూడండి ఏ విధంగా అవుతుందో. సో చాలామంది ఇమిగ్రెంట్స్ అయితే కింద పడుకొని అయితే ఉన్నారు. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి టికెట్ అయితే తీసుకోవాలి మాన్యువల్గా. సో కింద అండర్గ్రౌండ్లో మనకైతే బుకింగ్ కౌంటర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి గేట్ నెంబర్ 1 సైడ్ అయితే ఉంటుంది. సో మన విజయవాడ రైల్వే స్టేషన్ మొత్తం టోటల్గా 5 ఎంట్రీ గేట్లు అయితే ఉంటాయి అన్నమాట. రిజర్వేషన్ అయితే అటు సైడ్ అయితే ఉంటుంది. సో ఇటు వచ్చేసరికి కరెంట్ బుకింగ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మన ట్రైన్ నెంబర్ అయితే 67262 అనమాట. విజయవాడ రాజమండ్రి 3:40కి ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి అయితే డిపార్చర్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే మన ట్రైన్ అయితే రెడీగా ఉంది. సో ఎర్లీ మార్నింగ్ స్టేషన్ అంతా కూడా క్లీనింగ్ అయితే చేస్తున్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట ఇది. ఫ్రెండ్స్, ఇక విజయవాడ నుంచి రాజమండ్రికి అయితే 2 మెమో సర్వీసులు అయితే ఉన్నాయన్నమాట. ఎర్లీ మార్నింగ్ 3:40కి ఒకటైతే ఉంది. తర్వాత నైట్ 7:45కి అయితే 7:45కి అయితే ఒక మెమో అయితే ఉందన్నమాట. సో అలాగే రాజమండ్రి నుంచి విజయవాడకు 2 మెమో సర్వీసులు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక టికెట్ ప్రైస్ మాట్లాడుకుంటే విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చేసరికి 150 కిలోమీటర్స్ అనమాట. సో ప్యాసింజర్ కాస్ట్ వచ్చేసరికి 35 రూపీస్ అయితే పడింది నాకు. అది ఎక్స్ప్రెస్ కాస్ట్ అయితే 70 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. సో విజయవాడ స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 3:40కి స్టార్ట్ అవ్వాల్సింది 4:08కి అయితే స్టార్ట్ అయింది అనమాట. హాఫ్ అన్ అవర్ లేట్లో అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద కూడా ఒక మెమో అయితే ఉందన్నమాట. సో ఇది తెలిసరికి భీమవరంకి వెళ్ళాల్సిందేమో. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్, మళ్ళీ సాయంత్రం కలుద్దాం. ట్రైన్ అంతా కూడా ఫుల్ ఖాళీగానే ఉంది. సో అందరూ కూడా సీట్లో ఇలా పడుకొని అయితే ఉన్నారు. మొత్తం ట్రైన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా కూడా ఇదే పొజిషన్ అనమాట. మేబీ ముందుకెళ్ళే కొద్దీ ట్రైన్ ఏమన్నా క్రౌడ్ ఫుల్ అవుద్దో లేదో చూడాలి. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ కదా, అంత పెద్ద క్రౌడ్ అయితే ఉండదు అనుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్, సాధారణంగా లోకల్ ట్రైన్స్లో మనకు వాష్రూమ్స్ అయితే ఉండవు, కానీ ఈ ట్రైన్లో వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. కానీ దాని మెయింటెన్స్ అయితే ఏమీ లేదనమాట. చండాలంగా అయితే ఉంది. అది కానీ మీకు ఓపెన్ చేసి చూపించలేదు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే 2 రోజులు తిన్నది కూడా కక్కేస్తాం అనమాట. ఫ్రెండ్స్, మన ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత మొదటి స్టాప్ అనమాట గన్నవరం. ఇక్కడికి మనకి 19 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయితే అయినాయి. సో ప్రజెంట్ టైం వచ్చేసరికి 4:40 అయితే అవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం పవర్పేట దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. సో పవర్పేట అనేది మనకు తెలుసు కదా, ఏలూరుకి సపోర్టింగ్ స్టేషన్. సో దీనికంటే ముందు మనకు న్యూజిలాండ్ స్టేషన్లో అయితే ట్రైన్ అయితే ఆగింది. సో అది మీకు చీకటిగా ఉండటం వల్ల చూపించలేకపోయాను. ట్రైన్ రన్నింగ్ విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు అనమాట. ఆన్ చేస్తే పిచ్చ కొట్టుడే కొడుతున్నాడు. వెల్కమ్ టు పవర్పేట. వెల్కమ్ టు ఏలూరు. సో ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 59 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే మన ట్రైన్ అయితే వెళ్తుంది. సో ఇక్కడికి మనం 1 అవర్ పైన ఢిల్లీలో అయితే ఉన్నాం. ఏలూరు ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే మన ట్రైన్ అయితే ఆగిందనమాట. టైం చూసుకోవచ్చు ఎదురుగా మీకు 5:32 అయితే అవుతుందన్నమాట. యాక్చువల్గా 4:30కి అయితే మన ఏలూరు అయితే రావాలి. 1 అవర్ ఢిల్లీలో అయితే ఉన్నాం. సో ఇంకో విషయం ఏంటంటే ఏలూరు స్టేషన్ కూడా అయితే రీమోడలింగ్ అయితే చేస్తున్నారు అమృత్ భారత్ స్కీమ్లో. సో మీకు ఆ చివరి ఎంట్రీ గేట్ దగ్గర ఒక వాల్ ఆర్ట్ కనిపిస్తుంది, చూడండి, జూమ్ చేస్తాను. సో కొల్లేరుని అయితే ప్రమోట్ చేస్తూ అక్కడ వాల్ ఆర్ట్ అయితే వేశారు. సో ఇంకోసారి వచ్చినట్టు మొత్తం ఏలూరు స్టేషన్ అంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఏలూరు నుంచి అయితే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైనా ఏలూరు నుంచి చూసినట్లయితే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక విజయవాడ డివిజన్ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా కొన్ని రైళ్ళని అయితే మామూలుగా మెమో ట్రైన్ బదులు ICF ర్యాకుల కింద అయితే మార్చారనమాట. విజయవాడ నుంచి ఒంగోలుకి వెళ్ళే ట్రైను, తర్వాత విజయవాడ నుంచి మచిలీపట్నానికి,
విజయవాడ నుంచి గూడూరు వెళ్ళే రైళ్ళు అయితే ఈ నెల 10వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మెమూ ట్రైన్స్ అయితే ఉండవు అనమాట. ఓల్డ్ ఐసీఎఫ్ కోచ్లు ఏవైతే ఉన్న ట్రైన్స్ అవి అయితే రన్ చేస్తారు. సో ఈ అప్డేట్ అయితే గమనించండి. ప్లస్ ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసరికి ఏలూరుకి భీమడోలుకి మధ్యలో అనమాట. ఇవన్నీ కూడా రొయ్యల చెరువులే. సో ఒకప్పుడు పంట పొలాలు ఇప్పుడు రొయ్యల చెరువుల కింద అయితే కన్వర్ట్ అయితే చేశారు. ఒకప్పుడు రొయ్యల చెరువులు అన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేవి అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి జిల్లాల్లో ఎక్కడున్నా సరే రొయ్యల చెరువులు చేపల చెరువుల కింద అయితే కన్వర్ట్ చేసేస్తున్నారు పంట పొలాలన్నీ కూడా. రానున్న రోజుల్లో మనం వరి దొరకదేమో. వెల్కమ్ టు భీమడోలు ఫ్రెండ్స్. ఇక్కడతో మన జర్నీ 78 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయితే అయ్యింది. సో భీమడోల్లో కూడా పెద్ద క్రౌడ్ అయితే ఏం లేదనమాట. ఒక 10 మెంబర్స్ అయితే ఉంటారు అలాగా, అంతమించి పెద్ద క్రౌడ్ అయితే లేదు. ఇక్కడ ట్రైన్ ఆక్యుపెన్సీ గురించి మాట్లాడుకుంటే ఖాళీగానే ఉంది ట్రైన్, రష్ అయితే ఏం లేదు. మేబీ ఏమైనా ఫెస్టివల్స్ టైంలో బాగా రష్గా ఉంటుందేమో. ట్రైన్ అంతా కూడా ఖాళీగానే ఉంది, చాలామంది పడుకొని అయితే ఉన్నారు. సో భీమడోల్ నుంచి కూడా మనం స్టార్ట్ అయిపోయాం. ఇక్కడికి 1 అవర్ డిలేలో అయితేనే ఉన్నాం అనమాట. 5:58కి అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో టోటల్గా 78 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇంకో విశేషం ఏంటంటే ద్వారకా తిరుమలకి వెళ్ళాలంటే ఈ భీమడోల్లోనే దిగాలన్నమాట. ప్యాసింజర్ ట్రైన్స్కి వచ్చేవాళ్ళు అయితే భీమడోల్లో దిగి ఇక్కడ నుంచి ప్రైవేట్ వెహికల్స్తో ద్వారకా తిరుమలకి అయితే వెళ్ళొచ్చు. అదే ఎక్స్ప్రెస్ ట్రైన్లో వచ్చేవాళ్ళు అయితే ఏలూరులో దిగాలన్నమాట. ఏలూరులో దిగి అక్కడి నుంచి ప్రైవేట్ వెహికల్స్తో ద్వారకా తిరుమలకి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ విజయవాడ నుంచి రాజమండ్రికి వెళ్ళాలంటే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఎక్స్ప్రెస్ కోటాలు, సూపర్ ఫాస్ట్ కోటాలు అయితే ఉంటాయి. సో ఇక మెమో సర్వీస్కి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 3:40కి అయితే ఒకటి ఉంటుంది, అలాగే నైట్ పూట 7:45కి అయితే ఉంటుంది అనమాట. 2 సర్వీసులు అయితే ఉంటుంది. సో టికెట్ ప్రైస్ వచ్చేసరికి 35 రూపీస్ అయితే ఉంటుంది. అదే ఎక్స్ప్రెస్ కోటాలను సూపర్ ఫాస్ట్ కోటాలు వచ్చేసరికి 70 రూపీస్ అయితే ఉంటుంది. గుడ్ మార్నింగ్ గైస్. ఒక పక్క బ్యూటిఫుల్ సన్ రైజ్, మరో పక్క పరుగులు పెడుతున్నాం మన ట్రైన్. ఇన్సైడ్ మన ట్రైన్ చూసుకోవచ్చు ఎలా ఉందో. అందరూ చక్క మంచి నిద్రలో అయితే ఉన్నారు. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం పూల్లా అనే స్టేషన్కి అయితే వచ్చాం అనమాట. సో ఇక్కడ 1 అవర్ లేట్లో అయితే వచ్చాం. సో మేబీ ఇక్కడ ఏమైనా ఓవర్టేకింగ్ అయితే ఉందనుకుంటా. ట్రైన్ పక్కన పెట్టేసారు. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది ట్రైన్ వచ్చి. సో మేబీ ఏమైనా ఓవర్టేక్ ఉందేమో చూద్దాం. ఓవర్టేక్ అయితే ఏమీ లేదు, మేబీ సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. బై బై పూల్లా. నెక్స్ట్ మనం వెళ్ళి చేబ్రోలు తర్వాత తాడేపల్లిగూడెం. ఫ్రెండ్స్ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, గోదావరి అందాలండి. చూడండి పక్కన వరి నాట్లతో పొలాలు, ఆ చుట్టుపక్కల గ్రీనరీ చూస్తుంటే ఎర్లీ మార్నింగ్ అది కూడా ప్రశాంతత అయితే ఉందన్నమాట. నేచర్లో అలా ప్రయాణం చేయటం. సో ఎర్లీ మార్నింగ్ ట్రైన్ జర్నీ చేయటం మీరు ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా ఇష్టం. అది వింటర్ సీజన్ అయితే ఇంకా బాగుంటుంది. చూసారా క్లైమేట్ అంతా ఎలా కనిపిస్తుందో మనకి. సో ఇంకా ఆ వరంతా కూడా ఇంకా పైకి ఎదిగినట్లయితే ఇంకా గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో గోదావరి జిల్లాలు అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్ అయితే చేయండి. వెల్కమ్ టు చేబ్రోలు. ఇక్కడికి వచ్చేసరికి మన టైం 1:20 నిమిషాలు అయితే లేట్లు అయితే ఉన్నాం. సో చేబ్రోల్లో కూడా పెద్ద క్రౌడ్ అయితే ఏం లేదు, నార్మల్గానే ఉన్నారు అంతా. ఫ్రెండ్స్ ఇక్కడికి మన ట్రైన్ జర్నీ వచ్చేసరికి 101 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. బాదంపూడి అనే స్టేషన్ దగ్గర తాగారనమాట. సో ఓవర్టేక్ లేకపోతే క్రాసింగ్ ఏదో ఉందన్నమాట. సో ట్రైన్ అయితే పక్కన పెట్టారు. వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. ఫ్రెండ్స్ తాడేపల్లిగూడెం ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. సో 6:28కి రావాల్సిన ట్రైన్ ప్రజెంట్ వచ్చేసరికి 6:50కి అయితే వచ్చిందనమాట.
సో ఇక్కడికి 25 మినిట్స్ లేట్లో అయితే ఉంది మన ట్రైన్. ఫ్రెండ్స్, ఏలూరు దగ్గరికి వచ్చేసరికి గంట డిలేలో ఉన్నప్పుడు తాడేపల్లిగూడెం వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ డిలే అవుతుందన్నమాట. సో ఏలూరుకి తాడేపల్లిగూడెంకి మధ్యలో అయితే 1 అవర్ బఫర్ టైం అయితే ఉంది ఈ ట్రైన్కి. సో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కూడా ఫుల్ రెనోవేషన్ అయితే జరుగుతుంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. విజయవాడ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో 3వ నెంబరు ప్లాట్ఫామ్లకు రానున్నది. ఫ్రెండ్స్, ఈ పాట లేకుండా రైల్వే జర్నీ అనేది అసాధ్యం అనమాట. ఈ పాట ఇష్టపడని వారు కూడా ఉండరు. సో ఈ సాంగ్ మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్స్ చేయండి. విజయవాడ రాజమండ్రి మేము 1వ నెంబరు ప్లాట్ఫామ్లకు వచ్చి ఉన్నది. ఫ్రెండ్స్, ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి వస్తే కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి మెమో ఎక్స్ప్రెస్ అయితే వచ్చిందనమాట ఇప్పుడే. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి అయితే కేఎస్ఆర్ బెంగళూరు నుంచి భువనేశ్వర్ వెళ్ళే ప్రశాంతి ఎక్స్ప్రెస్ అయితే రాబోతుంది. ఫ్రెండ్స్, విజయవాడ నుంచి మొదలైన తర్వాత ఎక్కడ కూడా మన ట్రైన్కి అయితే క్రౌడ్ అనేది అయితే ఎక్కలేదనమాట. నిడదవోలు దగ్గరలో అయితే ఉన్నాం. సో ఇది ట్రైన్లో మైనస్ ఏంటంటే ఛార్జింగ్ పాయింట్లు అయితే ఏమీ లేవు, ఏ కోచ్లో కూడా లేవు అనమాట. ఫ్రెండ్స్, అదొకసారికి జంక్షన్ రూట్ అనమాట. నిడదవోలు నుంచి భీమవరం నర్సాపురం వెళ్ళేటువంటి రూట్ అనమాట. కనిపిస్తుంది సార్, అదంతా కూడా తణుకు వైపు వెళ్ళే రూట్ అనమాట. తణుకు, భీమవరం జంక్షన్, నర్సాపురం అయితే వెళ్తుంది. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్. ఫ్రెండ్స్, నిడదవోలు జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసరికి 50 నిమిషాలు డిలేలో అయితే ఉందన్నమాట. సో 6:50కి రావాల్సింది 7:40కి అయితే వచ్చింది. సో నిడదవోలు జంక్షన్ కూడా ఖాళీగానే ఉంది, పెద్ద క్రౌడ్ అయితే ఎవరూ లేరు. సో దిగేవాళ్ళు లేరు, ఎక్కేవాళ్ళు కూడా లేరు అనమాట. ఫ్రెండ్స్, ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద నుంచి టాటా నగర్ ఎర్నాకుళం ట్రైన్ అయితే వెళ్తుందన్నమాట. సో ప్యారల్ రన్ అయితే అవుతుంది స్టేషన్లోకి. సో మన ట్రైన్ అయితే ఆగిపోయింది, ఎర్నాకుళం ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది. వెల్కమ్ టు పసివేదల. దీని తర్వాత కొవ్వూరు తర్వాత గోదావరి తర్వాత రాజమండ్రి అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, నేచర్ని ఎంజాయ్ చేయాలంటే గోదావరి జిల్లాలో ట్రావెల్ చేయాల్సిందే. అది ట్రైన్ జర్నీ అయినా, బస్ జర్నీ అయినా, బైక్ జర్నీ అయినా, సో ఏ జర్నీ అయినా సరే నేచర్ చూసి ఆ నేచర్ని ఆస్వాదించాలంటే ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జర్నీ చేయాల్సిందే. వెల్కమ్ టు కొవ్వూరు. ఫ్రెండ్స్, కొవ్వూరు స్టేషన్ అంతా కూడా రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూస్తున్నారు చూసారా, మొత్తం కూడా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా అయితే షెల్టర్లు ఇవన్నీ కూడా అయితే వేస్తున్నారు. సో నెక్స్ట్ ఇయర్ వేసేసరికి గోదావరి పుష్కరాలు ఉన్నాయి కదా, సో దానికోసం అయితే రెడీ చేస్తున్నారని అనుకుంటున్నాను. కింద కామెంట్ అయితే చేయండి దేనికోసం అనేది. సో చాలామంది కొవ్వూరులో దిగి పుష్కర్ ఘాట్కి వెళ్ళి అయితే పుష్కర స్నానాన్ని అయితే ఆచరిస్తారనమాట. సో దానికోసమే రెడీ చేస్తున్నారు. వెల్కమ్ టు గోదావరి రివర్. సో ఎర్లీ మార్నింగ్ గోదావరి రివర్ అయితే చూడండి ఎలా ఉందో.
ఫ్రెండ్స్, గోదావరి మీద ఉన్న ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట, హ్యావ్లాక్ బ్రిడ్జ్ మీద అయితే వర్క్స్ అయితే శరవేగంగా జరుగుతున్నాయి. సో అఖండ గోదావరి అనే ప్రాజెక్ట్ ద్వారా కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లు అయితే వర్క్స్ అయితే చేస్తున్నారనమాట. సో పుష్కరాల నాటికి ఇది అందుబాటులోకి అయితే వస్తుంది అనమాట. హ్యావ్లాక్ బ్రిడ్జ్ మీద వాకింగ్ ట్రాక్ లాంటిది అయితే వేస్తున్నారు. సో ఈ బ్రిడ్జ్ పొడవు వచ్చి 2.74 కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట. 1897లో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అయితే నిర్మించారు. సో 1997లో అయితే రైలు రాకపోకలు అన్నీ కూడా అయితే నిలిపివేశారనమాట. వెల్కమ్ టు గోదావరి స్టేషన్. ఫ్రెండ్స్, గోదావరి స్టేషన్ రాజమండ్రి స్టేషన్కి సపోర్టింగ్ స్టేషన్ అనమాట. సో చాలామంది ఇక్కడే దిగిపోతారు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వచ్చేసరికి రాజమండ్రి మెమూ కార్ షెడ్ అనమాట. సో మన విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మెమూ కార్స్ అన్నీ కూడా మన రాజమండ్రికే రావాల్సిందనమాట మెయింటెనెన్స్ కోసం. సో వీక్లీ వన్స్ అయితే వచ్చి ఇక్కడ మెయింటెనెన్స్ అయితే జరిగి మళ్ళీ రన్ అవుతూనే ఉంటాయి అన్నమాట. సో రైల్వే డిపార్ట్మెంట్కి నాదొక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. ఇప్పుడు విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చిన మెమూ కార్లో అయితే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇంచుమించు జర్నీ టైం వచ్చేసరికి 5.5 hours 5 hours అయితే ఉంటుందన్నమాట. వాష్రూమ్స్కి అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. వాష్రూమ్ అయితే ఉంది కానీ దాని మెయింటెనెన్స్ అయితే సరిగ్గా లేదనమాట. చూస్తుంటేనే వాంతి వచ్చేస్తుంది, అంత దరిద్రంగా అయితే ఉన్నాయి. సో విజయవాడ, గుంటూరు ఇలా మెయిన్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు వాటర్ ఫిల్ చేయటం, అక్కడ క్లీన్ చేయటం అలాంటివి జరిగితే బాగుంటుందని నా రిక్వెస్ట్ అనమాట. లేడీస్ అయితే పాపం చాలా ఇబ్బంది పడ్డారు. వెల్కమ్ టు రాజమండ్రి. వెల్కమ్ టు రాజమండ్రి. రాజమండ్రి 4వ ప్లాట్ఫామ్ మీదకి అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. సో ఇవాళ క్లైమేట్ అయితే సినిమా చూపిస్తుంది అనమాట. ఎండ అంత వేడిగా ఉంది. ప్రజెంట్ టైం వచ్చేసరికి 8:25 అయితే అవుతుంది. సో 9:15కి అయితే రావాల్సింది 8:25కి అయితే వచ్చేసింది. సో అయినా సరే ల్యాగ్ టైమ్, బఫర్ టైం అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట ఈ ట్రైన్కి. సో వెల్కమ్ టు రాజమండ్రి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీదకి అయితే వచ్చాం మళ్ళీ. రాజమహేంద్రవరం. సో ఈ ట్రైన్ జర్నీ మీకు నచ్చితే కింద ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అయితే మన ఛానల్ ఫాలో అవ్వండి, తెలుగు ట్రావెల్ హబ్. ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట జర్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ట్రావెల్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక ఓవరాల్గా జర్నీ ప్రకారం చూసుకున్నట్లయితే జర్నీ అయితే సూపర్ అని చెప్తాను. సో ట్రైన్ స్టార్ట్ అయ్యి మూవీ వెళ్ళే కొద్దీ అయితే పిచ్చకొట్టుడు అయితే కొడుతున్నాడు అనమాట. సో కొన్ని వీక్ డేస్లో అయితే మనకి ఓవర్టేక్లు, తర్వాత క్రాసింగ్లు అయితే ఎక్కువ ఉండటం వల్ల టైం అయితే లేట్ అవుతుంది. కొన్ని వీక్ డేస్లో అయితే 7:30 కల్లా అయితే రాజమండ్రి అయితే చేరుకుంటుంది. సో ఈరోజు అయితే 8:30 కల్లా అయితే రాజమండ్రి చేరుకుంది. ఈరోజు మండే అనమాట. మొత్తం గోదావరి అందాన్ని మీకు చూపించాను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, తెలుగు ట్రావెల్ హబ్ అని అయితే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మరో వీడియోతో మేము ముందుకు. బాయ్, సైనింగ్ ఆఫ్, రాజమండ్రి. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి రత్నాచల్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. మన విజయవాడ డివిజన్లోనే డైమండ్ అనమాట ట్రైన్ ఇది. సో ట్రైన్ మొత్తం కూడా బ్రాండింగ్ అయితే ఉంది. ఈటీవీ సీరియల్కి సంబంధించినటువంటి మొత్తం బ్రాండింగే ఉందన్నమాట. సో గతంలో ఐసీఎఫ్ కోచ్లు ఉన్నప్పుడు కూడా రత్నాచల్కి ఎక్కువ బ్రాండింగ్ అయితే ఉండేది. సో ఇప్పుడు ఎల్హెచ్బి కోచ్లు అయిన తర్వాత కూడా బ్రాండింగ్ అయితే విడిచిపెట్టట్లేదు, అంత బ్రాండింగ్ అయితే ఉంటుంది. అంటే ట్రైన్ డిమాండ్ అయితే చూసారా ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ట్రావెల్ చేసిన విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చిన మెమూ ఎక్స్ప్రెస్ అనమాట. సో మెయింటెనెన్స్కి అయితే తీసుకెళ్ళిపోతున్నారు, చూడొచ్చు. సో ఏ మెమూ అయినా సరే మన రాజమండ్రి మెమూ కార్ షెడ్కి వెళ్ళి మెయింటెనెన్స్ అయితే చేసుకోవాల్సిందే. రాజమండ్రి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ లుక్ అనమాట. సో ఈ వీడియో అయితే ఎక్కడ క్లోజ్ చేస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే హైప్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.